నిన్నటి వీడియోలో మనము బ్యాక్ పార్ట్ కటింగ్ చూసినాం కదండి. ఈరోజు వీడియోలో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎట్లా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్గా వచ్చేసి మనకు ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ ఇక్కడ సైడ్ కట్ చేసినాం కదా, ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి ఇట్లా ఓపెన్స్ సైడ్ ఉండాలి చూడండి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ ఓపెన్స్ సైడ్ పెట్టుకోవాలి. పేపర్కైనా సరే క్లాత్కైనా సరే ఇలానే పెట్టుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ మనము 1.5 ఇంచ్ మలిపేసుకోవాలి. ఓకేనా, 1.5 ఇంచ్ ఇక్కడ వరకు. ఓకే, ఇది ఇప్పుడు ఎంత ఉందంటే మలిపేసేసుకోవాలా. మామూలుగా 2 ఇంచెస్ కూడా ఉంటుంది. 28 ఇంచెస్ బ్లౌజ్ కటింగ్, నేను 1.5 ఇంచ్ మాత్రమే పెట్టాను. ఇప్పుడు ఇట్లా మనం దీన్ని ఇట్లా పెట్టామనుకోండి సాదా కటింగ్ వస్తుంది. ఇట్లా పెట్టినాం అనుకోండి క్రాస్ కటింగ్ వస్తుంది, క్రాస్గా. ఇక్కడ మీకు పేపర్ మీద కట్ చేసే వాళ్ళకి మాత్రమే ఇక్కడ 1/2 ఇంచ్ కానీ పాదమందం కానీ ఉండకపోవచ్చు, అది కటింగ్లోకి వెళ్ళిపోతుంది, ఏం పర్లేదండి అది. ఓకే, ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ ఇట్లా పెద్దగా వేసుకోవాలి. ఇట్లా మొత్తం కూడా కరెక్ట్గా వేసుకోండి. ఇక్కడ కరెక్ట్గా ఇట్లా వేసేసుకోండి. మొత్తం ఇట్లా రౌండ్ షేప్గా కరెక్ట్గా రావాలి. ఇట్లా ఇక్కడ మళ్ళీ షోల్డర్స్ దగ్గర కూడా కరెక్ట్గా వేసుకోండి. ఇక్కడనేమో మళ్ళీ మనం కొలత తీసుకోవాలి. ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ని తీసేసేయండి. తీసేసిన తర్వాత మనకి ఏంటి అంటే ఇక్కడ ఒక పాదమందం ఇట్లా గ్యాప్ ఇచ్చి ఇట్లా చంక భాగం దగ్గర ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇట్లా పెట్టేసేయండి. ఇట్లా పెట్టిన తర్వాత ఇక్కడ మనం కొలత ఇట్లా తీసుకోవాలి అని అంటే ఇక్కడ చూడండి ఉక్స్ పట్టి సైడు ఇక్కడ నుంచి ఇదే గీత మీద పెట్టేసుకొని రండి. ఇట్లా మీరు ఏం డౌట్ పడకండి. ఇట్లా ఇట్లా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దాన్ని అది ఎలా ఉందో అలా ఇట్లా మలిపేస్తూ రండి. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. స్కేల్ కరెక్ట్గా ఇట్లా పెట్టేసి ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీసుకోండి. ఇట్లా మీకు మార్కింగ్ కరెక్ట్గా వచ్చే వరకు మార్కింగ్ వేస్తూనే ఉండండి. ఇట్లా మీకు డీప్ ఎక్కువ కావాలంటే గీతకి ఇట్లా కలుపుకొని ఇట్లా వేసేసుకోవచ్చు, లేకుంటే డీప్ అవసరం లేదు మాకు అనేవాళ్ళు గీత పై నుంచి ఇట్లా కలిపేసుకోండి. ఇట్లా ఇక్కడ ఒక పాదమందం మార్కింగ్ చేసుకోండి కుట్టు కోసం. ఇప్పుడు మళ్ళీ ఉక్స్ పట్టి సైడ్ ఇక్కడ షేప్ పట్టి ఉంది కదా, ఇక్కడ మనం కుట్టు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, దీని నుంచి ఇట్లా పెట్టేసుకోండి. ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం 1/2 ఇంచ్ కిందికి. ఎందుకోసం 1/2 ఇంచ్ అంటే ఇక్కడ డాట్ కోసం ఇక్కడ కుట్టు కోసం కలుపుకొని 1/2 ఇంచ్ కిందికి తీసుకున్నాను నేను. ఇక్కడనేమో ఒక పాదమందం, జస్ట్ ఇట్లా పాదమందం. ఓకే, ఇవి ఇక్కడ నుంచి ఇట్లా వేసేసుకోండి. షేప్ వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ జస్ట్ ఒక పాదమందమే కిందికి రావాలి. ఇక్కడ పాదమందం ఎంత తీసుకున్నామో ఇక్కడ కూడా జస్ట్ ఒక పాదమందం ఇట్లా కిందికి వస్తే సరిపోతుంది. ఇట్లా షేప్ వచ్చేటట్టు చూసుకోండి. మనం ఎన్ని కొలతలు తీసుకున్నాం ఇక్కడ 1 2 3 4 5 6 అంటే ఇక్కడ జస్ట్ ఒక పాదమందం. మామూలుగా అయితే మనం 5 తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎలా ఉందో అలా కట్ చేసేసుకోండి. చాలా ఈజీ మెథడ్ అండి ఇదైతే. నేను మీకు ఈజీగా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ ఒక పాదమందం కంపల్సరీ లోతు అనేది తీసుకోవాలి. ఎందుకోసం అని అంటే మనకు హ్యాండ్స్కి లోతు ఎట్లా తీస్తామో చాలా జాగ్రత్తగా నెమ్మదిగా కట్ చేసుకోండి. ఇక్కడనేమో మనకు షేప్ పట్టీలు వస్తాయండి. రౌండ్ వచ్చేటట్టు చూసుకోండి. ఇట్లా మనం కత్తెర మలిపే దగ్గరనే కరెక్ట్గా మలుపుకోవాలి అన్నట్టు. ఇట్లా అయితేనే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా మనకు కరెక్ట్గా షేప్ అనేది రావాలి అంటే ఇట్లా చూడండి. ఇట్లా చూడండి, మనకు ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. అప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నట్టు. ఇలా ఓకే, వీడియో తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం. ఈ వీడియో ఎవరికైనా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.